అలా ఉండడం ఇక్కడ ఉంటుంది. లోపల ఆత్మ ఒకటి ఉన్నది అన్న విషయం ఎప్పుడైనా భగవత్ శబ్దం లోపలికి వెడుతుందేమో, ఎవరైనా చెప్తుండగానో ఏ పుస్తకం చదివినప్పుడో లోపలికి వెళ్ళిందా, ఈ శరీరము మీద మమకారము పోతుందని ఇంద్రియములు పట్టి గుర్రములు లాగినట్టు లాగేస్తుంటాయి. కళ్ళు చూడకూడనివన్నీ చూడమని లాగుతాయి, చెవులు వినకూడనివన్నీ వినమని లాగుతాయి, నాలుక తినకూడనివన్నీ తినమని లాగుతుంది, స్పర్శేంద్రియము స్పృశించకూడని వాటన్నింటినీ స్పృశించమని లాగుతుంది. ఇలా లాగేస్తుంటే తన మనస్సు తీసుకెళ్లి భగవంతుడి దగ్గర ఎక్కడ పెడతాడు? అందుకని లోపల ఉన్న ఆత్మ ఉన్నది అని తెలియకుండా మరుగుపరచి దాని ప్రకాశము చేత తాను ప్రకాశిస్తూ అది ఉన్నదన్న విషయం బయట పడకుండా మనస్సు రాజ్యం ఏలుతోంది. 5 జ్ఞానేంద్రియములను 5 కర్మేంద్రియములను తన వశం చేసుకుని, అందుకని ఇదిగో అలా వశం చేసుకుని పరిపాలిస్తున్నటువంటి మనస్సు యొక్క స్వరూపమే రావణుడు. అందుకని ఆ రావణుడు ఏనాడైనా ఆత్మతత్వం భాషిస్తుందేమోనని తెలియకుండా ఉండడం కోసం ఇంద్రియములనేటటువంటి రాక్షసుల్ని కాపు పెట్టేట, భగవత్ శబ్దం లోపలికి వెళ్లకుండా. చిత్రం కూడా ఏమిటో తెలుసా అండి, అసలు నిజంగా భగవత్ శబ్దం దగ్గరికి వెళ్ళినా అసలు వెళ్లకుండా చేసేవి కూడా ఇంద్రియాలు. మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళండి, ఎంతసేపు దేవుణ్ణి చూస్తారు చెప్పండి? అందుకే దేవాలయాల్లో ఒక నియమం పెట్టారు పెద్దవాళ్ళు, దర్శనం చేస్తే బయటికి వచ్చి కూర్చుని వెళ్ళండి అన్నారు. ఎందుకో తెలుసా అండి? కూర్చుని వెళ్ళడం ఇంట్లో కబుర్లు చెప్పుకోవడానికి కాదు, నువ్వు ఏం చూశావో దాన్ని కళ్ళు మూసుకుంటే ఇక్కడ కనపడాలి. అలా కనపడితే అద్దంలా మనస్సులో మళ్లీ వచ్చి ప్రతిబింబిస్తే నువ్వు ఎక్కడ ఉన్నా దీన్ని చూడగలుగుతావని. కానీ చిత్రం ఏమిటంటే కన్ను అక్కడికి ఎడుతుంది, చూడటం ధర్మం కన్నుకి. మనస్సు గొప్పతనం ఏమిటో తెలుసా అండి? దానికి అక్కర్లేని వస్తువు అది. వీడు ఇక్కడికి వచ్చాడు ఇవ్వాలి ఎందుకు అనుకుంటుంది, ఒక్క క్షణం ఇలా అంటుంది, అన్న మరుక్షణం కన్నుని చూడు నీకు ధర్మం అది అంటుంది, తను వెళ్ళిపోతుంది. 6:30 అయిపోయింది, వీడు గాని వచ్చేస్తాడో ఏమిటో అనుకుంటుంటాడు. మనస్సు 6:30 అయిపోయిన గడియారం మీద, ఇంటికొచ్చిన వాడి మీద, వాడు వచ్చి కింద నించున్నట్టు, వాచ్మెన్ తో మాట్లాడుతున్నట్టు, వాడు వెళ్ళిపోతాడేమో అన్న బెంగ మీద ఉంటుంది. ఇక్కడ ఇస్తున్న హారతి కానీ ఇక్కడ ఉన్న మూర్తి కానీ లోపలికి వెళ్ళనివ్వదు, డిస్కనెక్ట్ చేస్తుంది అక్కడికి. అందులో ఏమైంది, తను వచ్చాడు లోపలికి వెళ్ళనివ్వదు. ఆ ఇంద్రియాన్ని అక్కడ నిలబెట్టాలంటే మనస్సుకి ప్రీతి ఉండాలి ముందు. ఆ ప్రీతి అలవాటు పడదు భగవంతుని యందు. అలా భగవంతుని యందు ప్రీతి కలిగిందా లోపలున్న దాన్ని ఒప్పుకున్నట్టు. ఇక్కడున్నదే అక్కడుంది మూర్తిగా, లోపల ఏది మీరు చూడలేకపోతున్నారో అది కరచరణాదులతో అక్కడ కూర్చుందొచ్చి, దాన్ని చూడడం అంటే మీ లోపల ఉన్న దాన్ని చూస్తున్నారు మీరు. కానీ అలా చూడనివ్వదు, చూస్తే తన తాలూకా హంగు బయటపడిపోతుంది.